హాయ్, ఈ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు గురు. ఈ ముగ్గురు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ మొదలష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని అంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. రిచ్ పీపుల్ తినాలి, పూర్ పీపుల్ తినలేరు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్. అలేఖ్య చిట్టి పిక్కల్స్ రిచ్. కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కొని తినండి అంతే. ఎందుకు అడుగు తింటానికా? వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ కదా, జాగ్రత్తగానండి. పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. నాకు కెనడా పార్సల్ వచ్చింది, తిన్నాను, బాగుందమ్మా అన్నాను. కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్పారంటే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంట్రా లాఫంగి నా కొడక, లాఫంగి నా కొడక. అయిపోయింది, దుకాణాలు అన్ని క్లోజ్ అయిపోయి కదా, వ్యాపారం అంతా కుప్పు కూలిపోయింది కదా. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దానికి శిక్ష నేను వేయక ముందే భగవంతుడు వేసేసారు. భగవంతుడా, బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళందరి జీవితాలు ఇలాగే సంకనాకిపోయాయి. వితౌట్ షుగర్ సంకనాకు. ఇంక చూసుకుంటే అందరు బతుకుల్లో కుక్క బతుకుల్లాగా ఉన్నాయి. నేను రేట్ ఎంత అని పచ్చళ్ళు అడగరు, వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. రేట్ ఎంత? కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి బానించుకోడు. నోటు దోళ ఉంది మాకు. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. బల్బ్ ఎక్కువై తిట్టేశాం. లేక మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే చచ్చిపోతారు. ఒకసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. బీపీ నోటు దోళ ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. నిజమేనా?